వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీసీల సంక్షేమం కోసం 25,000 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో 14 బీసీ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని విస్మరించిందని, ఇప్పటి వరకు 10,000 కోట్లకు మించిన కేటాయించలేదని విమర్శించారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. పెంచుతాను మోసం చేసినందుకు గ్రామ స్థాయిలో బంధు జరిపాం. ఇప్పుడు నా బంధు జరిపితే పిల్లలు టీచర్లందరూ కాకి కరువు అంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే ఈరోజు గడిగేది ఆడిపోతున్నారు. మీరు ఎన్నికలు జరపడానికి కూడా భయపడుతున్నారు. కోర్టులో కేసు ఉంటే ఆ కేసు మీద ఎప్పుడు వాయిదాలు అడుగుతున్నారు. ఎందుకు వాయిదాలు అడుగుతున్నారు? కేసు నడవని, మేము గెలుస్తాం. కేసుకు బలమైన ఆధారాలు ఉన్నాయి, జనాభా లెక్కలు ఉన్నాయి, అదేవిధంగా రాజ్యాంగ పద్ధతి ఉంది, మళ్ళీ అదేవిధంగా అసెంబ్లీలో చట్టం చేశారు, చట్ట పద్ధతి ఉంది. ఏ కోణంలో చూస్తే కేసు గెలుస్తారు. ప్రభుత్వం మించిన విషయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కూకట్పల్లి పరిధిలో హైదర్నగర్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. టీపీసీసీ లేబర్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నేతలు మండిపడ్డారు. గ్రామీణ పేదల పాలిట వరంగా ఉన్న పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని టీపీసీ లేబర్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ సంజీవరెడ్డి విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం దీన్ని కూడా అణచివేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పాలనుకుంటే నిరసన రిలే దీక్ష తీయడం జరిగింది. దీనికి అనుగుణంగా 60% కేంద్ర గవర్నమెంట్ ఇస్తారట, 40% స్టేట్ గవర్నమెంట్ భరించుకోవాలని చెప్తున్నది. దీన్ని మొత్తం అణచివేయాలని సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీలోకి పలువురు నేతలు చేరారు. నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే భగత్ నేతృత్వంలో సుమారుగా 40 మంది నాయకులు కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కూకట్పల్లి పరిధిలోని హైదర్నగర్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. టీపీసీసీ లేబర్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నేతలు మండిపడ్డారు. గ్రామీణ పేదల పాలిట వరంగా ఉన్న పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ సంజీవరెడ్డి విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం దీన్ని కూడా అణచివేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పాలనుకుంటే నిరసన రిలే దీక్ష తీయడం జరిగింది. దీనికి అనుగుణంగా 60% కేంద్ర గవర్నమెంట్ ఇస్తారట, 40% స్టేట్ గవర్నమెంట్ భరించుకోవాలని చెప్తున్నది. దీన్ని మొత్తం అణచివేయాలనే దురుద్దేశంతో మనకు ఈ స్కీమ్ 40-60 అని పెట్టేసి మొత్తం ఈ ఉపాధి హామీ పథకం తీసేయాలని, రద్దు చేయాలనుకుంటున్నది కేంద్ర ప్రభుత్వము. కాబట్టి దీనికి నిరసనగా ఇలా లేబర్ సెల్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాము. ఈ స్కీమ్ ద్వారా కొత్త స్కీమ్ అవడం వల్ల రామ్జీ స్కీమ్ దీనికి ఓన్లీ 60% ఫండింగ్ సెంట్రల్ ఇస్తాడంట, 40% ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ చేయాలంట. ఇది గిట అన్యాయం. ఈ రామ్జీతో ఏమవుతుందో తెలియదు. మహాత్మా గాంధీ పేరు తీయడం వల్ల ఈ బీజేపీ గవర్నమెంట్ కి ఏం లాభమో తెలియదు, కానీ నష్టం మాత్రం ఈ ఫార్మర్లకు, లేబర్లకు అందరికి ఇబ్బంది. మహాత్మా గాంధీ అంటే ఒక గ్యారంటీ కార్డ్ ఏదైతే ఉందో అది ఈ రోజు తీసేసి ఈ బీజేపీ గవర్నమెంట్ చాలా చాలా తప్పు చేస్తుంది ఫార్మర్ల మీద. ఇంతకు ముందు మీరు వెంటనే ఉపసంహరించుకోవాలి. అన్ని కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు, కార్మికులు, కర్షకులు, ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద అన్ని ట్రేడ్ యూనియన్లలో మేము ఆల్రెడీ మొదలు పెట్టాం నిరసన కార్యక్రమం. ఐఎన్టీసీ కార్మిక సంఘం డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా ముందుండి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అదేవిధంగా సేలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మా అన్న జగదీశ్వర గౌడ్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క సూచనల మేరకు వారు ఈ రోజు కౌన్సిలింగ్ ఉండడం వల్ల వారు రాలేకపోయినారు. కానీ వారి యొక్క ఆశీర్వాదం, వారి యొక్క అండదండలు మాకు పూర్తిగా ఉంటాయని కూడా మేము తెలియజేసుకుంటూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము ఇలానే కొనసాగిస్తాం.
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. అభ్యర్థులు నో డ్యూ సర్టిఫికేట్ కోసం భారీగా బకాయిలు చెల్లిస్తున్నారు. అయితే ఆన్లైన్ పేమెంట్ తీసుకోమని, నగదు మాత్రమే కావాలని అధికారులు ఖరాఖండిగా చెప్పడంతో అభ్యర్థులు ఏటీఎంల వద్ద పడగాపులు కాశారు. గత 3 రోజుల్లోనే మున్సిపాలిటీకి 37 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వనస్థలిపురం బ్రాంచ్ ఆధ్వర్యంలో స్పార్క్ ఫెస్ట్ పేరుతో సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. ఏఐ, రోబోటిక్స్, ఆర్ట్స్ గ్యాలరీ వంటి ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు తమ ప్రాజెక్టుల గురించి అడిగిన ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పడం చూసి తల్లిదండ్రులు ముచ్చటపడ్డారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఈరోజు స్పార్క్ ఫెస్ట్ అనే ఈ స్కూల్ ఫెస్ట్ జరిగింది. దీంట్లో భాగంగా రోబోటిక్స్, స్పేస్ ల్యాబ్, ఇటువంటి సైంటిఫిక్ ఫేర్ లాగా చేసినారు. చుట్టుపక్కల ప్రజలు మరియు స్కూల్ టీచర్స్, స్కూల్ కరస్పాండెంట్స్ మరియు ప్రెస్ మిత్రులు, మిగతా ఈ ప్రజానీకం అంతా కూడా కోలాహలంగా వచ్చారు. చాలా బాగా సక్సెస్ అయింది. మన స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వనస్థలిపురం స్టూడెంట్స్ మరియు ఈ చుట్టుపక్కల ఉండే స్కూల్స్ ఈ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా వాళ్ళకు సర్టిఫికెట్స్ ప్రదానం కూడా చేశాము. ఇలాగే ఉంటే ఈ స్కూల్ సైంటిఫిక్గా బాగా ముందుకెళ్తుందని, ఈ అన్ని విధాలుగా ఈ రోబోటిక్స్ గురించి, ఈ స్పేస్ ల్యాబ్ గురించి, ఈ సైంటిఫిక్ ల్యాబ్ గురించి, ఈ విజ్ఞానం మొత్తం అందరికి పంచిపెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. It gives me immense pleasure. All my students performed very well in this Spark Fest, and I'm very proud of my children. And I proudly say that my children have proven that education in IDPS is not for examination. In IDPS, education is for life. Kudos to all my team and my children. Thank you. My name is Pranavi. I am from grade 7 studying in IDPS. Today our school has conducted this Spark Fest, and I'm very thankful for our principal sir, director ma'am and the chairman sir for conducting all this Spark Fest for us. మా స్కూల్ తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ ఇలాంటివన్నీ మాకు పెడుతున్నందుకు, అండ్ మేము ఇక్కడ అందరికీ, పేరెంట్స్కి అందరికీ చెప్పడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బాపట్ల జిల్లా చీరాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ స్వయంగా సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు వెళ్లి పింఛన్ నగదును అందించారు. ఒకరోజు ముందుగానే పింఛన్ అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ నేతలపై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. లడ్డూ అపవిత్రం చేసిన వారు త్వరలోనే జైలుకు వెళ్తారని ఆయన హెచ్చరించారు. సాక్షాత్ స్వామివారంటే ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి గారిని ఒక్కసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి మొత్తానికి తెలుసు. అయితే ఆయన యొక్క ప్రసాదమైనటువంటి లడ్డు చాలా పవిత్రం. ఆ పవిత్రమైనటువంటి దాన్ని వైసీపీ వాళ్ళు ఎంత గొప్పగా తెలియగలరంటే, పాలు లేకుండానే, నెయ్యి లేకుండానే నెయ్యి తయారు చేశారు. ఎక్కడ చేశారయ్యా ఇది అంటే కెమికల్స్ ద్వారా తయారు చేశారు. మరి కెమికల్స్ ద్వారా తయారు చేసినటువంటి లడ్డూని తింటే ఆరోగ్యం బాగుంటుందా, పోతుందా? అంటే వెంకటేశ్వర స్వామికి కూడా టోపీ పెట్టేవాళ్ళు ఎవరయ్యా అంటే వైసీపీ నాయకులు. దుర్మార్గమైన సంగతి. కనీసం వాళ్ళకి నిస్సిగ్గుగా, ఎక్కడ కూడా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు, అరగబాదం చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ సిట్ ఇచ్చిన నివేదిక ఏంటి? ఇది ఖచ్చితంగా కల్తీ అన్నారు. ఇంకేమనాలి మీకు? మిమ్మల్ని ఏమైనా మాట్లాడాలా? మీరు చేసినటువంటి వాళ్ళందరినీ, మిమ్మల్ని అందరినీ రేపో మాపో కంప్లీట్ గా అరెస్ట్ చేస్తున్నారు. అప్పుడు కూడా మీకు అర్థం కావట్లేదా ఇది తప్పు అని, అపచారం చేసామని? దేవుడి ముందు ఇప్పటికైనా మీరు లెంపలు వేసుకోరా? దేవుడికి అపచారం చేస్తారా? అందరి యొక్క మతాచారంగా మనోభావాలు కూడా దెబ్బతీశారు మీరు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పార్టీ ఇంకొకటి ఉండదు. భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీరు తిరిగి చూస్తానికి మీకు అవకాశం లేదు. ప్రజలు మీకు ఇంకెక్కడ ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. జగన్ రెడ్డి గారు, మీకు తెలియదన్నా, మాకు తెలుసు అన్నా, మీ నాయకుడు ఒక ఆయన వచ్చాడు, వైన్ షాప్. జగన్ రెడ్డి గారికి తెలిసి ఉండదేమన్నా? భగవంతుడు కాస్త లేట్ గా చూస్తాడు, వెంటనే చూడ కదా.
రాజకీయ లబ్ధి కోసమే తిరుపతి లడ్డుపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆరోపించాడు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ నేతలతో కలిసి ఆయన శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. 101 కొబ్బరికాయలు కొట్టారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయన తిరుపతి లడ్డూలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే యానిమల్ ఫ్యాట్ కలిసిందని, అందులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఉందని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళు ప్రచారం చేశారు. అది ఎప్పుడు ప్రచారం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నా కలిసిందా అని అనడానికి, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసిందని చెప్తారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యత ఎవరిది అవుతుంది? వాళ్ళదే అవుతుంది. అట్టా కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని పార్టీలు రాష్ట్రం అంతా ఏకమైపోయి, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్తో కూడా పొత్తు పెట్టుకుని మొత్తం అన్ని పార్టీలు ఉన్న 40% ఓట్లు వచ్చినాయి. ఈయన ఇట్లాగే ఉంటే 5% మారితే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. ఈయన్ని బదనాం చేద్దామని ఒక కుట్రపూరితమైన ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆడ మాంగారిని ఒక కుట్రపూరితంగా బయటికి నెట్టేసి ఆ పదవులు లాక్కున్నాడో, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల మనసుల్లోంచి పక్కకు జరుపుదామని, తీసేద్దామని చెప్పి, భక్తుల మనోభావాలను దెబ్బతిద్దామని చెప్పి దాంట్లో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి దుష్ప్రచారం చేశారు. ఇది చెప్పిన ఆంధ్రజ్యోతి ఈ పత్రికల్లో వచ్చిన వార్త ఏంటంటే, సిట్ ఎంక్వైరీలో దాంట్లో యానిమల్ ఫ్యాట్ లేదు అని వచ్చింది. ఇవాళ మేమనేది ఏంటంటే, యానిమల్ ఫ్యాట్ దాంట్లో లేనప్పుడు భక్తుల మనోభావాలు, ప్రపంచం ఏమీ ఆధారాలు లేకోకుండా సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ మాటల ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేపట్టారు. తిరుమల లడ్డు వివాదంలో నిజాలు బయటపడుతున్నాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. శ్రీవారి పాదాలను శుద్ధి చేసి కొబ్బరికాయలు కొట్టారు. రాజకీయం కోసం దైవాన్ని వాడుకోవటం మానుకోవాలని కూటమి నాయకులకు హితవు పలికారు. ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు చెడగొట్టాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు దూరం చేయాలని చెప్పి కుట్రపూరితంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ పార్టీ కానీ తిరుపతి లడ్డూని తీసుకొచ్చి దాన్ని వివాదం చేయడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలి హిందువులని అని చెప్పి కుట్రపూరితంగా ఈ చేయటం అనేది మనం చూస్తా ఉన్నాం. సంవత్సరాల క్రితం సెప్టెంబర్ నెలలో దీనికి మొదటిసారిగా తెరదీశారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఎటువంటి న్యాయ విచారణ జరగకుండా, ఎటువంటి కేసు నమోదు కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కానీ, లేకపోతే నెయ్యి స్వచ్ఛంగా ఉంది, ఎలాంటి కొవ్వు కలవలేదు అని చెప్పి ఎన్డీడీబీ వాళ్ళు నివేదిక ఇస్తే, మీరు ఎందుకు 2024 జులైలో మీరు మీ ఈవో, అప్పటి ఈవో శ్యామలరావు గారు చెప్పారు మాకేదో అనుమానం ఉంది ఎంక్వైరీ చేయాలని చెప్పి, బోర్డు వాళ్ళు చెప్పారు ఎందుకు అనుమానం ఉంది అని నివేదికలు మీరు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఎటువంటి ఆలోచన లేకుండా తిరుమల ప్రతిష్ట, మరి అన్ని సంవత్సరాలు ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట, మరి ముఖ్యంగా లడ్డు గురించి ఎంత ప్రతిష్ట ఉన్నదో మనందరికీ తెలిసిందే. దాని గురించి ఏ మాత్రం ఆలోచించకుండా మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి విష ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో ఏదో యానిమల్ ఫ్యాట్ ఉంది, ఫిష్ ఫ్యాట్ ఉంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో శ్రీవారిని మాజీ హోంమంత్రి సుచరిత దర్శించుకున్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డిని చిన్నం బుచ్చేందుకు కూటమి ప్రభుత్వం తిరుపతి లడ్డుపై నీలాపలందరూ వేసిందని చెప్పుకొచ్చారు. వికృత రాజకీయాల కోసం సనాతన ధర్మాన్ని వాడుకోవద్దని చెప్పుకొచ్చారు ఆవిడ. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లడ్డూ వివాదంపై టీడీపీ ప్రచారాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో బ్రహ్మనాయుడు రహదారిపైన కూర్చొని నిరసన తెలిపారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రైల్వే స్టేషన్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ ఇన్ఛార్జి గజ్జల సుధీర్ భార్గవరెడ్డి పూజలు చేపట్టారు. తిరుపతి లడ్డుపై కూటమి ప్రభుత్వం అబద్ధ ప్రచారాలు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ప్రజలు ఇలాంటి అసత్యాలు నమ్మవద్దన్నారు ఆయన. వెళ్ళాలంటే అది ఎంత ప్రమాదం ఉందో తెలుసు. అది ఖచ్చితంగా వాళ్ళకి తగులుతుంది. దీనికి ఇంత వాళ్ళు అనుభవిస్తారు. ఇందులో నాయకులు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి దేవుడు ఖచ్చితంగా ఏదో చేస్తారు. అందులోనూ వెంకటేశ్వర స్వామి అంటే అది జనాలకున్న నమ్మకం. ఆయన జోలికి వెళ్తే ఖచ్చితంగా ఏదో జరుగుతుందని. సుమారు 80 సంవత్సరాలు దగ్గర పడుతుంది చంద్రబాబు నాయుడు గారికి. ఆ వయసులో, అంత పెద్ద వయసులో ఆయన వేయాల్సిన నిందలయ్యి, అది కూడా ఒక సీఎం హోదాలో ఉండి. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఎంపీపీ సువర్ణమ్మపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగటివ్తో ఆమె పీఠం కదిలిపోయింది. నిన్నటి వరకు వైసీపీ కోటగా ఉన్న ఈ మండలంలో 5 ఎంపీటీసీలు కూటమి వైపు మొగ్గు చూపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక అదేవిధంగా చూసుకుంటే మరి ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం కొండపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వేడుకగా జరిగింది. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ స్వామివారు అమ్మవార్ల కళ్యాణ ఘట్టాన్ని భక్తులు కళ్ళారా తిలకించారు. ఆలయ ధర్మకర్తలు పట్టు వస్త్రాలు సమర్పించగా భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నేటిపల్లి మండలం అంతర్వేదిలో మత్స్యకారులకు అరుదైన వేట దొరికింది. పల్లెపాలెం మినీ ఫిషింగ్ హార్బర్లో జాలర్లు వేసిన వలకు సుమారుగా 300 కిలోల బరువున్న భారీ టేక్ చేప చిక్కింది. ఈ బాహుబలి చేపను చూసేందుకు స్థానికులు ఏకబడ్డారు. ఈ చేపలను ఔషధాల తయారీలోనూ, వాటిపై ఉండే శంకులను అలంకరణ వస్తువుల తయారీలోనూ ఉపయోగిస్తారని జాలర్లు చెప్పారు. బహిరంగ వేలంలో ఈ చేప నరసాపురానికి చెందిన ఓ వ్యాపారి 20,000 రూపాయలకు కొనుగోలు చేశారు. అంతర్వేదిలో మట్టగడిసిన